ఏంటండి ఇంటర్వ్యూ అంటే ఏదో ఒక స్టూడియోలోనో సెటప్ ఏదో ఒక చైర్ సోఫా వ్యవహారం ఉంటుంది. ఏంటిది బెడ్రూమ్ లో ఇంటర్వ్యూ? This was the vibe that we had while composing the song. So Okay. అక్కడ కూర్చుని మహేష్ అటు పక్కన ఇటు పక్కన చూసుకుంటే అలా డూయింగ్ మై హోంవర్క్ అనమాట. లిరిసిస్ట్ వస్తే ఏం చెప్దాం చెప్పే ప్రాసెస్ లో మీరే సాంగ్ మొత్తం రాస్తారా? చరణం రాశాను అండ్ దెన్ మళ్ళీ కూడా మీరు రాసేయండి అన్నారు. The next day he walks in and tells our first 2 lines of Charan చెప్పారు. ఇది ఎవరు రాశారు సార్? నెక్స్ట్ డే కొంచెం కామెడీగా డైరెక్టర్ గారు మీకు అర్థాలు ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గారు మీకు కూర్చుంటుందా ఓకే. Once we heard it from sir, that word no one chale, it was the most simple, direct way of saying you're all that I need. And the moment we heard it, we were like, we have to write the whole song. టెన్షన్ ఏంటంటే ఇది కాకుండా వేరే వర్షన్ పెడితే మనం రాయగలుగుతామా, సో అదొక భయం ఉందండి. బట్ లక్కీలీ ఫస్ట్ ఇది రాశాను, ఫస్ట్ ఒక్క పదం కూడా మార్చుకోవాలి అదే. సో దట్ వాజ్ వన్ ఎస్కేప్. సినిమాలో సాగర్ హీరోయిన్ ని ఊహించుకొని పాడినట్టు మీరు రియల్ లైఫ్ లో ఎవరైనా ఊహించుకున్నారు? అలాగా అట్లాంటివి దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ మై గర్ల్ ఫ్యాన్స్.